సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో మొన్న గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక దుండగుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి చేయడం, 6 కత్తిపోట్లు పొడవడం, ఆ తర్వాత ఆయన పరారవడం జరిగింది. తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ని లీలావతి ఆసుపత్రిలో చేర్పించడం, ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ 2.5 ఇంచీల కత్తి వెన్నుపూస దగ్గర దిగిపోతే దాన్ని కూడా బయటికి తీశారు. ఆయనకి శస్త్రచికిత్స అయితే చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం నడవగలుగుతున్నారు సైఫ్ అలీ ఖాన్. అయితే ఈ దాడికి పాల్పడినటువంటి దుండగుడిని ఇంతకుముందు సీసీ కెమెరాలు చూసి ఆ పోలికలు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత విచారిస్తే అతడు కాదని తెలిసింది. కానీ అతడికి దొంగతనాలతో చిన్న ఇదైతే ఉంది. ఆ తర్వాత మళ్ళీ పోలీసులైతే గాలించడం జరిగింది. ఆ తర్వాత మెట్రో స్టేషన్ దగ్గర దొరికాడంట. అతని పేరు విజయ్ దాస్ గతంలో ముంబైలో ఓ పబ్‌లో పనిచేసినట్లు తెలిపారు. ఇప్పటికే అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో నిందితుడికి సంబంధం లేదని తేల్చారు. ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత ముంబై డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులైతే చెప్పారు. గురువారం తెల్లవారుజామున సైఫ్‌పై దాడి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఇతను పూణేలోని హీరానందన్ ఎస్టేట్లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలంలో ఆ నిందితుడినైతే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఇప్పుడు విచారిస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ఇప్పుడు మరొక గంటలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.